తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ మద్దతుగా సీమాంధ్ర రాష్ట్రాల ఆత్మగౌరవ సభ పేరుతో జరుగుతున్న ఈ సభకి ఇక్కడికి చేరుకున్నారు పెద్ద ఎత్తున. పవన్ కళ్యాణ్ ఏం పిలుపునివ్వబోతున్నారంటూ ఒక ఉద్విగ్న వాతావరణం రాష్ట్రంలోనే కాదు దేశంలో పలువురు నాయకులు ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. మీరేమంటారు? తెలుగు రాష్ట్రాలు విడిపోవచ్చేమో కానివ్వండి, అవి భౌతికంగా అందరూ కూడా తెలుగు వారు అందరూ ఒకటే అన్న అందరి మనసుల్లోనే అదే ఉంది. తెలుగు వారు మనం అందరం కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళమే. ఈ రోజున సీమాంధ్రకి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ కల్పిస్తాము అనేసి అంకెల గారడీలు చూపిస్తుంది. ప్యాకేజీ కూడా ఎలా ఉందంటే, మొన్న ఎన్నికలు ఈ రోజు 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా అంశం అనేది లేదు అని చెప్తున్నారు. ఈ అంశం లేనప్పుడు ఆ రోజున ఓట్లు వేయించుకునేటప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో కల్పించేటప్పుడు ఆ రోజున అనిపించలేదా? వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, సీనియర్ మోస్ట్ నాయకులు, వాళ్ళంత అనుభవజ్ఞులు ఆ రోజున వాళ్ళకి అనిపించలేదా 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా లేదు అని? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు కల్పిస్తానంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్లు కాదు 10 సంవత్సరాలు కల్పిస్తామని వాగ్దానం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. మొన్న పవన్ కళ్యాణ్ గారు 10 రోజుల క్రితం తిరుపతిలో మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా మీద ఏదైతే అల్టిమేటం జారీ చేశారో ఆ తర్వాత కేంద్రంలో ఒక కదలిక వచ్చింది. ఈ 10 రోజుల్లోనే కేంద్రం నుంచి 4-5 స్టేట్మెంట్లు మనం చూసాం. మేము మొన్న అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు ఆయన మొత్తం చెప్పేశారు కరాఖండిగా, మీకు ప్రత్యేక హోదా ఇవ్వడం జరగదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అని. ఒకసారి ఈయన మోసం చేశారు. గత ప్రభుత్వం ఉండంగా చిదంబరం గారు అదే అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ ని విడగొడతామని ఆయన అనౌన్స్ చేసి ఆయన మోసం చేశారు. 2 సార్లు ఆంధ్రులు ఆత్మ గౌరవాన్ని ఈ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని మోసం చేశారు. ఇది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ కి ఆత్మ గౌరవ సభ అని పేరు పెట్టడానికి కూడా కారణం అదే. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అదే విధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. మేము ప్రత్యేక ప్యాకేజీలకి కనుక లొంగిపోయి మీరు కనుక ఒప్పుకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోము. గత ప్రభుత్వానికి ఏ గత అయితే పట్టిందో మీ ప్రభుత్వానికి కూడా అదే గత పడుతుంది. చూస్తూ ఉండండి. మీరేమంటారు? అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ సభకు సంబంధించి